మీరు పాలిటిక్స్కి రావడానికి కారణం అంటే మీలో మీ మనసులో మాట లేక సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అన్న అన్నగారి పిలుపు మేరకు వచ్చారా? ప్రతిజ్ఞ సినిమా తీస్తున్నా. అన్నయ్య దగ్గర కైకాల సత్యనారాయణ గారి డేట్స్ ఉన్నాయి. నేను మద్రాసులో ఆ కొత్తంట్లో వెళ్ళి అడిగాను డేట్స్. ఏమది మనం పార్టీ అనౌన్స్ చేస్తున్నాం, వారు డేట్స్ తీసుకున్నాను. అయిపోయింది. పార్టీ అనౌన్స్ చేస్తే ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్. పేపర్ చూసి బయట వచ్చి ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ అన్నవాడిని. నెంబర్ 1 హీరోగా ఉన్న వ్యక్తి రోడ్లోకి వచ్చి అండర్వేర్తో స్నానం చేయవలసిన అవసరం ఆయనకి ఏమిటి? ఎక్కడో ఏదో ఒక ఇడ్లీ తినాల్సిన అవసరం ఏమిటి? ఈ హిస్టరీ తీసుకుంటే ఆయన తప్ప ఇంకెవరు లేరు అలా చేసిన వాడు. ఒక సందేహం సోదరా, మీ ప్రయాణం అన్నగారితోనే పాలిటిక్స్లోకి వచ్చారు. మరి అన్నగారు పార్టీ వదిలేసి వేరే పార్టీలో జాయిన్గా ఎందుకు కావాల్సి వచ్చింది? అది కూడా నా రాశాను బాబు. మన సంసార జీవితంలో కానీ మన నిజ జీవితంలో కానీ ఎంతో జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడో ఒకసారి తప్పని ఏదో దెబ్బ తగులుతుంది. అలాగా చంద్రబాబు మాట విని అన్నయ్యను కాదనుకొని వచ్చాను. అప్పుడు నా స్నేహితుడు రజనీకాంత్ మద్రాసు నుంచి వచ్చి, ఏరా ఆయన పెద్ద ఆయనకు అన్నయ్యకు ద్రోహం చేసినట్టే కదరా అన్నాడు. నేను రజనీకాంత్ అన్నయ్య దగ్గరికి వెళ్ళాం. అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని చెప్పే లోపల, ఏం బ్రదర్ మీరు కూడానా అన్నాడు. ఏం మాట్లాడతాం? మాట్లాడాము. అప్పుడు అక్కడ ఏదో కూడా అక్కడ ఘర్షణ జరిగింది, వచ్చేసాం. అలా రావడం జరిగింది. వచ్చి చంద్రబాబుని నేనేమన్నా అది కావాలి ఇది కావాలి అడగలేదు. బట్ చంద్రబాబు డిడే మిస్టేక్ చేశాడు నాకు. బట్ కాలం గడిచిపోయింది, అన్నయ్య వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబుని గురించి నేను చెడ్డగా అనకూడదు. నా బంధువు, అతను బాగుండాలి, 100 సంవత్సరాలు క్షేమంగా బ్రతకాలి, హ్యాపీగా ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి. అతను ఆ పార్టీలో కొద్ది రోజుల తర్వాత నన్ను క్రమశిక్షణ లేదు, ఏ మహానుభావుడు అన్నయ్య క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని నాకు బిరుదిచ్చాడు, చంద్రబాబు క్రమశిక్షణ లేదని బయటపంపు మీ బావ. ఈ బాధలో నేను ఒక విషయం అడుగుతాను. తెలుగుదేశం స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన సిద్ధాంతాలకు లోబడి, ఆయన సిద్ధాంతం ఇలా ఉండాలని చెప్పి తెలుగుదేశాన్ని స్థాపించాడు ఆయన. ఆయన తదనంతరం ఆ పగ్గాలు మీరు చేతిలో పట్టుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చావు? అప్పుడు మనం ఏంటి, ఇందిరాగాంధీ గారు, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు, దానికి పోరాటం చేస్తున్నాం మనం. ఈ వారసత్వ రాజకీయాలు మీకు వ్యతిరేకంగా అదొకటి జరుగుతూ ఉంది. మళ్ళీ వంశపారంపర్యం రాజకీయం మనమే చేస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీ అనేది ప్రజల కోసం నిలబడాలి తప్పితే అనుభవం సంపాదించుకున్న తర్వాత సరే. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సి మనం ఏంటంటే, ఒక పంచాయతీ లెవెల్ నుంచి ఒక స్థాయి నుంచి ఎదిగి మనిషి పూర్తి ఆకలింపు చేసుకునే రాజకీయాలని ఎవరితో ఎలా ఆవేశమే కాదు అని ఆయన ఎన్నో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేశాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిడ్ మంచి విషయాలు చేశాడు, చేయలేదని చెప్పలా. దట్ ఈస్ డిఫరెంట్. మై క్వశ్చన్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇంకొక విషయం సోదరా, ఈ షో సాక్షిగా నేను ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టానా? ఒకసారి జస్ట్ అలా బాధపడ్డాను. వసుంధరగా చెప్పాను. ఎందుకంటే వసుంధర బిడ్డలాగా నాకు మరదలవుతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మళ్ళీ పెళ్ళిలో కలిసాం, హక్ చేసుకున్నాం. నీది చాలా నన్ను అర్థం చేసుకోవడం కష్టం. నీది కల్లా కపటం తెలియని మనస్తత్వం అనేది. బోళా చక్కడు కరెక్ట్గా అడిగితే, నా జీవితంలో నువ్వు ఎప్పుడు నాకు చెడు చేయలేదు. నా బిడ్డ కోసం సినిమా అడిగితే వచ్చి చేశావు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. థ్యాంక్ యూ.